హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ శివ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా టాపిక్ ఏంటంటే సైబర్ ఫాక్స్ బ్రౌజర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అది కూడా ఓల్డ్ వర్షన్ 43.0.1 వర్షన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి నేను చూపిస్తాను. అలాగే యాడ్-ఆన్స్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ మనము గూగుల్ క్రోమ్లోకి వెళ్తాము. ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ సైబర్ ఫాక్స్ అని ఎంటర్ చేయండి. సైబర్ ఫాక్స్ 43.0.0 ఇది 64 బిట్. సో 64 బిట్ వర్షన్ని మనము డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే అది మీ ల్యాప్టాప్ పై విండోస్ ల్యాప్టాప్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అది 64 బిట్టా లేదా 32 బిట్టా అనేది. సో ఇప్పుడు మనము ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత కిందికి వెళ్ళండి. సో కిందికి వెళ్తే ఇక్కడ అన్ని వర్షన్స్ ఉన్నాయి. అంటే ప్రతి రిలీజ్ అనేది ఇక్కడ ఉంది. 52.8.0 అనేది చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ మనకి అవసరం లేదు. సో మనం శాండ్ బుకింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇది 43 అనేది బాగా సపోర్ట్ చేస్తుంది. 43.0 వర్షన్ అనేది బాగా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాం కదా సైబర్ ఫాక్స్ 43.0.1 ఉంది కదా, ఇది డౌన్లోడ్ చేసుకోండి. 64 బిట్ది. ఇదేమో పైన 32 బిట్ intel.exe అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో దీని పైన క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అనేది అవుతుంది. సో ఈ ఫైల్ అనేది మన డెస్క్టాప్ అయినా లేకపోతే మీ డ్రైవ్లో ఎక్కడైనా సేవ్ చేసుకోండి. చూడండి, టోటల్ 49.5 MB ఉంది. సో ఇది డౌన్లోడ్ కావడానికి 4 minutes లేదా 5 minutes పడుతుంది. మీ నెట్ ఫాస్ట్గా ఉంటే ఇంకా తొందరగానే డౌన్లోడ్ అయిపోతుంది. ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఓకే, వెల్కమ్ టు ద సైబర్ ఫాక్స్ సెటప్. నెక్స్ట్ అని కొట్టండి. ఐ యాక్సెప్ట్ ది అగ్రిమెంట్ అని కొట్టండి. నెక్స్ట్ అని కొట్టండి. సో ఈ ఫైల్స్ ఎక్కడ స్టోర్ కావాలంటే సి ప్రోగ్రామ్ ఫైల్స్, సి డ్రైవ్లో స్టోర్ కావాలని అదే పెట్టుకోండి, వేరే అవసరం లేదు. సో అది డిఫాల్ట్గా సి డ్రైవ్లోనే స్టోర్ అవుతాయి. నెక్స్ట్ అని కొట్టండి. తర్వాత నెక్స్ట్ అని కొట్టండి. క్రియేట్ ఏ డెస్క్టాప్ ఐకాన్, అంటే డెస్క్టాప్ పైన మీకు ఐకాన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి, లేదంటే అవసరం లేదు. సో నెక్స్ట్ అని కొట్టండి. తర్వాత ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు సైబర్ ఫాక్స్ బ్రౌజర్ అనేది ఇది డౌన్లోడ్ అయిపోయింది, ఇన్స్టాల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫినిష్ పైన క్లిక్ చేయండి. సో ఈ సైబర్ ఫాక్స్ బ్రౌజర్ అనేది సేమ్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఉంది కదా, సేమ్ దానిలాగానే పనిచేస్తుంది. అంటే వాళ్ళే దీన్ని ప్రొడ్యూస్ చేశారు, డెవలప్ చేశారు. సో ఇది సేమ్ సిమిలర్గా కనపడుతుంది. సో ఓపెన్ చేద్దాం ఇప్పుడు సైబర్ ఫాక్స్ బ్రౌజర్ని. ఇక్కడ ఏముంటుంది, ఇంపోర్ట్ ఆప్షన్స్, బుక్ మార్క్స్, హిస్టరీ, పాస్వర్డ్ అండ్ అదర్ డేటా ఫ్రమ్ ఏదైనా క్రోమ్ అని ఉంటుంది. సో నాకు అవసరం లేదు. బుక్ మార్క్స్, హిస్టరీ, పాస్వర్డ్స్ వేరే దాని నుంచి ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ అనుకుంటండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బ్రౌజర్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనము యాడ్-ఆన్స్లోకి వెళ్దాము. ఏమైనా ఎక్స్టెన్షన్స్ మనము డౌన్లోడ్ చేసుకోగలుగుతామా లేదా చూద్దాము. యాడ్-ఆన్స్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఎక్స్టెన్షన్లోకి వెళ్ళండి. సో ఇక్కడ నేను ప్లీజ్ మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇది అవైలబుల్ లేదు. సో గెట్ యాడ్-ఆన్స్ అని కొట్టండి. ఇక్కడ కూడా మనకి ఇది అవైలబుల్ ఉండదు, ఎందుకంటే ఇది లేటెస్ట్ వర్షన్ కాదు కాబట్టి మనకి గ్రీజ్ మంకీ అనేది ఇక్కడ నుంచి మనము యాడ్ చేసుకోలేము. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ నా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో ఉన్న యాడ్-ఆన్స్ని నేను ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాను. సో అప్పుడు మనము ఇక్కడ స్క్రిప్ట్స్ ఇన్స్టాల్ చేసి మనము స్క్రిప్ట్స్ ఈ బ్రౌజర్లో కూడా రన్ చేయొచ్చు. సో అది ఎలాగో నేను చూపిస్తాను. ఫస్ట్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లోకి వెళ్తాను. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో అబౌట్ సపోర్ట్స్ అని కొట్టండి. దీని తర్వాత
సో ఇప్పుడు వచ్చేసింది చూడండి కింద. సో ఈ పేజ్లో ప్రొఫైల్ ఫోల్డర్ అని ఉంది కదా, షో ఫోల్డర్ అని కొట్టండి. షో ఫోల్డర్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అని ఉన్నాయి కదా, ఎక్స్టెన్షన్స్ని కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకొని ఇది అవసరం లేదు, క్లోజ్ చేయండి. ఇప్పుడు సో డెస్క్టాప్ పైన పేస్ట్ చేయండి. ఇప్పుడు సైబర్ ఫాక్స్లోకి వెళ్ళండి. సో కాపీ చేసుకొని డెస్క్టాప్ పైన సేవ్ చేసుకున్నారు కదా మన ఎక్స్టెన్షన్స్. సో ఇప్పుడు ఈ పేజ్లో సెర్చ్ పేజ్లో ఇక్కడ ఏంటి సెట్టింగ్స్ ఉన్నాయి కదా, అక్కడ వెళ్ళండి. ఇన్స్టాల్ యాడ్ ఆన్ ఫ్రమ్ ఫైల్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం ఎక్కడైతే అది ఆ ఫైల్ని సేవ్ చేసామో ఎక్స్టెన్షన్ ఫైల్ని అక్కడ వెళ్ళండి. సో ఎక్స్టెన్షన్స్ ఉంది కదా, ఒకటే ఎక్స్టెన్షన్ ఉంది. సో ఓపెన్ చేయండి. ఇక్కడ గ్రీజ్ మంకీ ఉంది కదా, సో ఇది ఇన్స్టాల్ చేయాలి. సో ఇన్స్టాల్ చేసేస్తే మనము స్క్రిప్ట్స్ అనేది అన్నీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమడుగుతుంది, ఇది రీస్టార్ట్ నౌ అని అడుగుతుంది. సో రీస్టార్ట్ నేను చేస్తాను. సో ఇప్పుడు మనం గ్రీజ్ మంకీ అనేది యాడ్ అయిందా లేదా అనేది మనం చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు గ్రీజ్ మంకీ అనేది యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను స్క్రిప్ట్స్ అనేది అప్లోడ్ చేస్తాను. ఇక్కడ న్యూ యూజర్ స్క్రిప్ట్ ఉంది కదా, న్యూ యూజర్ స్క్రిప్ట్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇప్పుడు మనం స్క్రిప్ట్స్ ఎక్కడ ఉన్నాయో ఆ పేజ్కి వెళ్ళాలి ఫస్ట్ మనము. సో స్క్రిప్ట్స్, సో ఇది స్క్రిప్ట్ పేజ్. సో నేను ఇక్కడ ఒక్కొక్క స్క్రిప్ట్ ఓపెన్ చేస్తాను. స్క్రిప్ట్ ఓపెన్ చేసి Ctrl+A కొట్టి Ctrl+C కొట్టండి. కొట్టిన తర్వాత ఈ ఫైల్ క్లోజ్ చేయండి. సో అప్పుడు సైబర్ ఫాక్స్లోకి వెళ్ళి న్యూ యూజర్ స్క్రిప్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ యూజ్ స్క్రిప్ట్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్ అని ఉంది కదా, సో అది దానిపైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇది యాడ్ అయిపోయింది, ఆటో లాగిన్ అనేది యాడ్ అయిపోయింది. సో ఫస్ట్ మనం స్క్రిప్ట్ పేజ్ అనేది ఓపెన్ చేసి కాపీ చేసుకుంటే ఇక్కడ న్యూ యూజర్ స్క్రిప్ట్ పైన కొడితే మనకి ఈ ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది. లేకపోతే ఒకవేళ అవైలబుల్ ఉన్నా కానీ స్క్రిప్ట్ అనేది అప్లోడ్ కాదు. సో ఇప్పుడు మళ్ళీ నేను స్క్రిప్ట్లోకి వెళ్తాను. ఇక్కడ క్యాప్చా లోడ్ లాగిన్ ఉంది కదా, దానికి వెళ్తాను. సో Ctrl+A అని కొట్టండి, కాపీ చేయండి. కాపీ చేసి క్లోజ్ చేస్తే మీరు ఇక్కడ రండి, న్యూ యూజర్ స్క్రిప్ట్ అని కొట్టండి. యూజర్ స్క్రిప్ట్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్ వచ్చేసింది కదా. సో అలాగే నేను అన్ని స్క్రిప్ట్స్ని నేను ఈ గ్రీజ్ మంకీలోకి అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ అన్ని స్క్రిప్ట్స్ అప్లోడ్ చేశాను. ఇంకొక స్క్రిప్ట్ ఉంది, మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను ఏ విధంగా అప్లోడ్ చేయాలో. ఫస్ట్ మనము స్క్రిప్ట్ ఏ ఫైల్లో అయితే ఉందో అక్కడ వెళ్ళాలి. సో ఈ నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసేసి మొత్తము కాపీ చేయండి. కాపీ చేసి క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం బ్రౌజర్లోకి వెళ్ళి న్యూ యూజర్ స్క్రిప్ట్ అని దానిపైన కొట్టండి. యూజ్ స్క్రిప్ట్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్ అని కొట్టండి. సో ఇది ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఒకసారి టెస్ట్ చేస్తాను. సో ఇది యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంది కదా, సో ఇక్కడ వెళ్ళి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత లాగిన్ అవుతుందా లేదా అనేది నేను టెస్ట్ చేస్తాను. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి సేవ్ అని కొట్టండి. సో ఇప్పుడు SSMMS వెబ్సైట్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఆన్లైన్ సైన్ బుకింగ్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో ఇది చూసి ఆటోమేటిక్గా రీలోడ్ అవుతుంది అనమాట. ఇది యూ కెన్ లాగిన్ ఆఫ్టర్ 5 PM అని ఉంటుంది. సో నా స్క్రిప్ట్స్ అనేది వర్క్ అవుతున్నాయి అనమాట. సో చూసిరు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము సైబర్ ఫాక్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ప్లస్ యాడ్ ఆన్స్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత స్క్రిప్ట్స్ ఏ విధంగా కూడా అప్లోడ్ చేసుకోవాలని నేను చెప్పాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్లో రాయండి, నేను హెల్ప్ చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.